వందే మాతరం. ఎక్కడికి వెళ్తుంది ఈ తరం? ఇలాగా వందే మాతరం అనే నినాదంతో మన పెద్దలు స్వతంత్ర పోరాటంలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని ప్రాణాలు అర్పించి జైలు పాలయ్యి, పిల్లలు బిడ్డలకి దూరమయ్యి అడవుల పాలయ్యి, అవమాన పాలయ్యి, ఆస్తులు కోల్పోయి సంపాదించిన భారతదేశ స్వతంత్ర పోరాట విడుదలను ఈరోజు స్వార్థ రాజకీయ నాయకులు సర్వనాశనం చేస్తుంటే ఎవరూ పట్టించుకోకుండా మౌనంగా ఉంటున్నారు. కారణం ఏంటి? మన ఓటుని నమ్ముకొని బతుకుతున్నాం. ఓటుని నమ్ముకోండి. ఓటే మన రక్షణ. రక్షణ ఆయుధ ప్రజాస్వామ్యానికి ఇంకొకటి లేదని గుర్తించండి. ప్రజలారా, మద్యపాన నిషేధం కన్నా స్త్రీలకు రక్షణ కవచం మరొకటి లేదు. ఓటు కన్నా ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం మరొకటి లేదనేది గుర్తించండి. ఓటనే ఆయుధాన్ని మీ చేతికిచ్చారని అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆ ఓటును అమ్ముకొని బానిసగా బతుకుతున్నాం. అది అప్పుడే ఆయన చెప్పారు. పెరియార్ గారు అన్నారు, మీరు న్యాయం కోసం పోరాడి అది పొందేసరికి న్యాయస్థానంలో ఫుల్లుగా బ్రాహ్మణుడు ఉంటుందని అన్నారు. ఈ రోజు అదే జరుగుతుంది. ఎంతమంది అందరూ అదే బ్రాహ్మణులే. నేను అందరినీ తప్పు చెప్పట్లా. గోపాలకృష్ణ బ్రాహ్మణుడు. ఆయన గాంధీ గారిని మనకి పరిచయం చేశారు. అలాగా అంబేద్కర్ గారికి గురువులు బ్రాహ్మణ మనకు పరిచయం చేశారు. కానీ కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాదులు. ఇవన్నీ మనం గుర్తించాలా? ఈ రోజు ధర్మస్థల అని చెప్పేసి కర్ణాటకలో ఏం జరుగుతుంది? అక్కడ ధర్మస్థలనా అధర్మస్థలనా? అధర్మం జరుగుతుంది. 500 మందికి పైగా స్త్రీలను అత్యాచారం చేసి చాలా ఘోరాతి ఘోరంగా చిక్కులేనంత విధంగా హత్య చేసి పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన వ్యక్తే తానుగా ముందుకొచ్చి కోర్టులో హాజరై చెప్తున్నాడు, నేను ఇలాంటి తప్పులు చేశాను, చూశాను, పాతి పెట్టాను, ఆ స్త్రీలని బయటికి తీసుకెళ్ళే పాతి పెట్టింది నేను చూపిస్తానని. ఇంతవరకు ఏ చర్యలు సరిగా లేదు. ఊరికి అన్ని హైడ్రామాలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏమన్నారు? 40,000 మంది స్త్రీలు వచ్చేసి తాను కనపడలేదన్నారు. మరి ఎక్కడికి పోయారు? ఎలక్షన్ అయిపోయినాక దొరికారా? ఏమే ఉండాలి పరిస్థితి? మరి ఇక్కడ 100 మందిని పాతి పెట్టాలని చెప్తున్నారు కదా. దాని మీద ఈ సనాతన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు కదా. సనాతనం అనేది ఏంటి? వాళ్ళ సగం వచ్చేసి న్యాయం ఉంటుంది. మరొక సగం ఎలా ఉంటుంది? స్త్రీలు చదువుకోవడానికి వెళితే వాళ్ళ చెవులు సీసం రాసిపోయాలంటుంది సనాతనం. అలాంటి సమాధానం వద్దు. కాలే కడుపుకి ముట్ట పెట్టాలి. కాలే కడుపు ముట్ట పెట్టడంలో చూడాలి. బతకలేక పోరాడుతుంటే వాళ్ళకి జీవితానికి నేనున్నానని భరోసాను ఇవ్వాలా. అందరూ సోదర భావంతో బతకాల. ప్రపంచ ప్రజలందరూ శాంతియుతంగా ఒక